Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talk with Shiva Got Ready. సో మార్నింగ్ మనకి వెహికల్ వచ్చింది టాటా సఫారీ ద న్యూ ఫేస్ లిఫ్ట్ వర్షన్. సో ఈ వెహికల్కి ఆల్రెడీ గ్రఫిన్ కోటింగ్ చేశారు. సో ఒక సమ్ పర్సన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇంటి దగ్గరే గ్రఫిన్ కోటింగ్ చేశారు. సో మనకి అంత ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు, హైడ్రోఫోబిసిటీ కూడా అంతేం లేదు. ఎందుకంటే ఇప్పుడే వెహికల్ ఎక్స్టీరియర్ డీటెయిలింగ్ వాష్ చేసాం. సో అందులో హైడ్రోఫోబిసిటీ నేను చెక్ చేశాను. సో సోల్స్ కూడా ఉన్నాయి కార్ అంతా. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ అండ్ వీఆర్ డూయింగ్ ఏ 5-year PPF ఆన్ దిస్ వెహికల్. సో ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ అయిపోయింది, ఇంటీరియర్ స్టార్ట్ చేస్తాం. ఇంటీరియర్ డీటెయిలింగ్ అయిపోయాక మనం క్లీయింగ్ ప్రాసెస్ అండ్ మాస్కింగ్ చేసుకుని పెయింట్ థిక్నెస్ చెక్ చేయాలి. ఇంకా చేయలేదు ఇప్పుడు దాకా. చెక్ చేసి ఒకసారి కస్టమర్కి అప్డేట్ చేస్తాం. దెన్ శాండింగ్ నాట్ రిక్వైర్డ్, ఐ గెస్ ఇట్స్ ఎ న్యూ వెహికల్. సో కాంపౌండ్ పాలిష్ చేసేసి సో వీల్ హ్యాండ్ ఓవర్ టు PPF బే. సో PPF బేలో మనం PPF రేపు ఆఫ్టర్నూన్ అలా చెక్ చేస్తాం. సో ఈ వీడియోలో మీకు నేను స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ముందు ఒక వీడియోలో మనం సెరామిక్ కోటింగ్ స్టెప్స్ చూసాం. ఇప్పుడు PPF అలా చేస్తాం ఏంటనేది మీకు చూపిస్తాం. సో సాయి, మనకి ఈ వెహికల్ మనం PPF చేస్తాను. సో PPFతో పాటు మనం ఆల్ దిస్ గ్లాసీ పియానో బ్లాక్స్ అండ్ ఆల్ మన PPF అవ్వదు కాబట్టి అక్కడ మనం 5 years సెరామిక్ చేస్తాం. అండ్ ట్రిమ్స్కి లైక్ ప్లాస్టిక్స్కి మనం ట్రిమ్ కోటింగ్ చేస్తున్నాం. దాంతోపాటు మన గ్లాసెస్కి C6 నానో గ్లాస్ కోటింగ్ చేస్తున్నాం. అండ్ లెదర్ సీట్స్ ఉన్నాయి. సో లెదర్ సీట్స్కి మనం లెదర్ కోటింగ్ చేస్తున్నాం, లెదర్ కోటింగ్. సో ప్రతి మచ్ అంతే. అండ్ ఎస్, ఇంకోటి మర్చిపోయాను, ఫిల్మింగ్ సెరామిక్ CX70 ఫిల్మింగ్ ఉంది. సో ఆ ఫిల్మింగ్ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ మనం ఫిల్మింగ్ మనకి రేపే చేద్దాం. సో ఇవాళ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయిపోయింది. ఇంటీరియర్ డీటెయిలింగ్, క్లేయింగ్, ఇంకా మాస్కింగ్ అండ్ కాంపౌండింగ్ ఇవాళ మనం కంప్లీట్ అయితే చాలు. రేపు మార్నింగ్ పాలిష్ చేసి మనం PPF మూవ్ చేద్దాం వాష్ చేశాక. సో అంతే. హాయ్ గైస్, దిస్ ఇస్ Day 2 ఆఫ్ సఫారీ. సో మనం ఇది PPF ప్రాసెస్ ఏంటని మీకు చూపిస్తున్నాను నేను. సో మనం ఎక్స్టీరియర్ డీటెయిలింగ్ చేస్తాం. లైక్ మనం PPF వాష్ చేస్తాం, డీప్ క్లీన్ చేస్తాం, తర్వాత ఇంజిన్ బే క్లీన్ చేసుకుంటాం, అలాయ్ వీల్స్ క్లీన్ చేస్తాం విత్ అలాయ్ వీల్ క్లీనర్. ఇంజిన్కి ఒక కెమికల్ వస్తుంది, ఇంజిన్ క్లీనర్ అని. సో దాంతో మొత్తం క్లీన్ చేస్తాం. PPF వాష్ చేసి అల్ట్రా గ్లో షాంపూతో మనం మొత్తం క్లీన్ చేశాక మనం క్లీన్ చేస్తాం. సో క్లీన్ అంటే ఏంటంటే మనకి లైక్ చిన్న చిన్న ఏదైతే మనకి చిన్న టైనీ పార్టికల్స్ ఏవైతే పెయింట్ సర్ఫేస్ మీద ఫామ్ అయిపోతాయో సో దానికి రిమూవ్ చేయడానికి. సో అంతా అయిపోయాక మనం మాస్కింగ్ చేసుకుంటాం. సో మాస్కింగ్, దిస్ ఈస్ ద వే వీ డూ మాస్కింగ్. బికాజ్ మనం ఇప్పుడైతే మిషన్ రన్ చేస్తాం ఆన్ దిస్ పెయింట్ సర్ఫేస్. మన ఇది పైకి వచ్చి మనకి క్రోమ్ కానీ బ్లాక్ పార్ట్స్ కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి చేసుకుంటాం. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ డన్ ద మాస్కింగ్ సో దట్ ఈ 2 మన పియానో బ్లాక్స్ మనకి ఇవి. సో పియానో బ్లాక్స్ కూడా మనం దీని మీద కాంపౌండ్ పాలిష్ చేస్తాం కాబట్టి సో దాన్ని కూడా మనం మాస్కింగ్ చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పెయింట్ థిక్నెస్ చెక్ చేస్తాం. సో పెయింట్ థిక్నెస్ ఏంటంటే లైక్ మనకు ఒక యాప్ ఉంటుంది. సో యాప్లో మనకి లైక్ వాట్ ఎవర్ లైక్ పెయింట్ థిక్నెస్ కార్ అంతా మనకి ఎంత ఉందో సో అన్నీ చెక్ చేసుకుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. సో ఇక్కడ బానెట్ మీద నుంచి ఇప్పుడు చెక్ చేస్తున్నాను. చూస్తే ఇక్కడ 96 ఉంది. పెయింట్ లేయర్ ఈజ్ ఒరిజినల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి 99 ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 101 ఉంది. సో ఒక కార్కి స్టాండర్డ్గా చూసుకుంటే ఒక 110 నుంచి 150 వరకు ఉంటుంది పెయింట్ థిక్నెస్. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ ఎ న్యూ కార్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ద కార్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ద పెయింట్ థిక్నెస్ గెట్స్ డిక్రీస్డ్, లైక్ రెడ్యూస్ అయిపోద్ది, తక్కువ అవుతుంది. సో ఇక్కడ నేను ఫెండర్ చూసుకుంటే 77 ఉంది. అండ్ ఇక్కడ 54 ఉంది. పెయింట్ లేయర్ ఇస్ 2 thin అని చూపిస్తుంది. ఒకవేళ మనకి రీపెయింటెడ్ అయినా సరే దిస్ సెకండ్ లేయర్ ఆఫ్ పెయింట్ అని చూపిస్తుంది. సో 54 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ కేర్ వెరీ కేర్ఫుల్లీ. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అక్కడ మనం ఫోమ్ ప్యాడ్తో మనం వర్క్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 2-3 స్టెప్స్ ఉంటాయి, శాండింగ్, కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్. సో ఈ కార్కి మనం శాండింగ్ చేయం బికాజ్ ఇట్స్ ఎ న్యూ కార్. అండ్ శాండింగ్ వల్ల మనకి ఇక్కడ పెయింట్ లేయర్ అనేది చిన్నది కట్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్. సో యాజ్ ఇట్స్ ఎ న్యూ కార్ వీ కెన్ డైరెక్ట్లీ వర్క్ ఆన్ కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్. సో కాంపౌండ్ చేస్తున్నప్పుడు సో మనం వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ వర్కింగ్ విత్ ఊల్ ప్యాడ్ హియర్. సో ఊల్ ప్యాడ్ ఈజ్ అగ్రెసివ్ ప్యాడ్. ఊల్ ప్యాడ్తో మనకి ఎక్కడైతే మనకి స్వర్స్ కానీ ఏమవుతున్నాయి అన్ని రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫోమ్ ప్యాడ్తో చేసుకోవచ్చు. ఫోమ్ ప్యాడ్తో కూడా మనకి వర్క్ అవుతుంది. సో దాట్ బికాస్ పెయింట్ థిన్ ఉంది కాబట్టి మనం దాంతో వర్క్ చేస్తాం.
సో అలాగా కంప్లీట్ కార్ అంతా మనం ఫెండర్స్, డోర్స్, బానెట్, బంపర్స్ అన్ని చేస్తాం, అన్ని చెక్ చేస్తాం. బంపర్స్ వి కాంట్ చెక్ ఇట్ బికాస్ బంపర్స్ మనకి ఇక్కడ ఫైబర్ వస్తుంది, సో డిటెక్ట్ చేయదు. సో ఫైబర్ పార్ట్స్ కంటే మెటల్ పార్ట్స్ మీద డిటెక్ట్ చేస్తుంది ఇది. సో కంప్లీట్ కార్ అంతా మనం చెక్ చేసుకొని నోట్ చేసుకొని ఎక్కడైతే మనకి పెయింట్ క్లియర్ థిన్ ఉందో అక్కడ రౌండ్ అప్ చేసుకుని అక్కడ మనం కేర్ఫుల్గా వర్క్ చేయాలి. అండ్ వన్స్ దాట్ ఈస్ డన్ విల్ బి డూయింగ్ విత్ కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్. సో కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్, సో ఇది మనకి కాంపౌండ్ అనమాట. సో S3 గోల్డ్. సో ఈ మనకి ప్రొడక్ట్స్ అని లైక్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ ఎక్స్ట్రా హెవీ కట్ అని చూపిస్తుంది. సో ఇది ఏంటంటే స్వెల్స్ అని రిమూవ్ చేస్తుంది, లైక్ స్క్రాచెస్ ఏమైనా ఉంటే కట్ అవుతుంది. సో దాని తర్వాత మనకి స్వెల్ రిమూవర్ లైక్ పాలిష్ చేస్తాం. సో ఎక్కడైతే మనకి ఏదైతే మనం కట్ లైక్ స్వెల్స్ అని పోయాయో దాని తర్వాత మళ్ళీ షైన్ రావడానికి మనం పాలిషింగ్ చేస్తాం. సో పాలిష్ చేస్తే మళ్ళీ మనం షైన్ వచ్చేస్తుంది. షైన్ వచ్చాక మనం కారు వాష్ వేలో పెట్టేసి మనం లైక్ కార్ అంతా క్లీన్గా మనం వాష్ చేసుకుంటాం విత్ ద PPF వాష్. వన్స్ దాట్ ఈస్ డన్ విల్ బీ స్టార్టింగ్ విత్ ద PPF ప్రాసెస్. సో PPF చేసే ముందు మనం ఇవన్నీ రిమూవ్ చేస్తాం, లైక్ ORVMs కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, ఈ డోర్ అడ్జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం. బ్యాక్ టైల్ లైట్స్, ఇఫ్ పాసిబుల్ హెడ్ లైట్స్ అక్కర్లేదు అనుకుంటుంది దీనికి. సో ఇవన్నీ రిమూవ్ చేస్తాం. ఎందుకు రిమూవ్ చేస్తాం అంటే సో దట్ మనకి ఎక్కడన్నా PPF మనకి బయటకి ఎక్కడ కనిపించదు, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మన ఈ బ్యాడ్జింగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాడ్జింగ్స్ అన్ని రిమూవ్ చేస్తాం. సో దాని మీద మళ్ళీ మనం అటాచ్ చేస్తాం. సో మనకి అక్కడ ఏవి డిఫరెన్స్ రాదు, ఒక ఇంచ్ కూడా అటు ఇటు వెళ్ళదు. సో ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే రిమూవ్ చేస్తాం అక్కడే ఫిట్ చేస్తాం. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏం లేవు. మనం ఒక వైర్ ఏం కట్ చేయము, జస్ట్ విల్ రిమూవ్ ఇట్ అండ్ విల్ అగైన్ ప్లేస్ ఇట్ బ్యాక్ సో దట్ ఫినిషింగ్ బాగుంటుంది. సో PPF ఎడ్జెస్ ఎక్కడ మనకి లేకుండా బాగా వస్తుంది. సో ఈ బీడింగ్స్ అన్ని రిమూవ్ చేస్తాం సో దట్ PPF లోపల ప్రాపర్గా టక్ ఇన్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ PPF హ్యాస్ టు బి డన్. సో అలాయ్ వీల్స్ కూడా మనం పాలిష్ చేస్తాం. అలాయ్ వీల్స్ పాలిష్ అయిపోయాక దానికి కూడా మనం వేరే కోటింగ్ ఇది కూడా చేయొచ్చు. సో ఈ కార్కి అయితే మనం ట్రిమ్ కోటింగ్ చేస్తాను, PPF చేస్తాం. ఈ గ్లాస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పియానో బ్లాక్స్ ఇక్కడ మనం PPF చేయలేము కాబట్టి దీనికి మనం సెరామిక్ చేస్తున్నాం, సెరామిక్ కోటింగ్. అండ్ గ్లాసెస్కి గ్లాస్ కోటింగ్ చేస్తున్నాం. లోపల లెదర్ సీట్స్ చూడొచ్చు, బీజ్ ఇంటీరియర్ వచ్చింది. సో దానికన్నిటికీ మనం లెదర్ కోటింగ్ కూడా చేస్తున్నాం. అండ్ విండో ఫిల్మింగ్ కూడా చేస్తాం, CX70 సెరామిక్ విచ్ కమ్స్ విత్ సెరామిక్ కోటెడ్ సెరామిక్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఉంటుంది. సో విండో విచ్ ఇస్ లైక్ IRR, అది నేను మీకు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఇది చూసుకుంటే మనకి ఇది ఊల్ ప్యాడ్. సో డిపెండింగ్ ఆన్ ద మెషిన్ సైజ్ మనకి 4 ఇంచ్ కానీ, 6 ఇంచ్ కానీ, 7 ఇంచ్ కానీ ప్యాడ్స్ ఉంటాయి. సో ఇది మనకి 6 ఇంచ్ కాబట్టి 6 ఇంచ్ ప్యాడ్ వాడుతున్నాం. సో ఊల్ ప్యాడ్ మనం ఆఫ్టర్ ఎవ్రీ కాంపౌండ్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ఆల్సో. సో ఊల్ ప్యాడ్ మనం ఇలాగా ప్లేస్ చేసుకుంటాం. సో ప్లేస్ చేసుకుని దీనికి కాంపౌండ్ వేస్తాం. సో కాంపౌండ్ వేసాక దాని మీద మనం వర్క్ చేస్తాం, మీకు చూపిస్తాను అది. సో ఇది పాలిషింగ్ ప్యాడ్. సో పాలిషింగ్ ఎప్పుడైతే మనం చేస్తాం ఆ షైన్ బ్రింగ్ బ్యాక్ చేయడానికి, సో అప్పుడు ఇది మనం వాడతాం. దానికి చూపించాక మీకు పాలిష్ ఏది వాడతాం, సో అది దాంతో మనం ఇది యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం కాంపౌండింగ్ చేస్తున్నాం. ఇక్కడ వాడేది మనం ఊల్ ప్యాడ్తో మనం అలాగైతే పట్టుకోవాలి అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. సో మెషిన్ మనం ఇలా పట్టుకోవాలి. సో మనం అంతా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నాం ఈ కార్ మీద. సో చేసి ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తాం. ఇది ఇప్పుడు లోయెస్ట్ స్పీడ్లో ఉంది. మనం ఎక్కువ స్పీడ్ అయితే మనం పెట్టము, వీ వోంట్ సజెస్ట్ ఇట్. సో తక్కువ స్పీడ్లోనే పెట్టి మనం వర్క్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే వర్క్ చేసి మొత్తం ఇదంతా కాంపౌండ్ అంతా స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేశాక వర్టికల్గా అండ్ హారిజెంటల్గా మనం మూవ్ చేస్తాం ఫర్ 2 to 3 seconds. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మనకి అంత స్వెల్స్ ఉన్నాయి, అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, దాని మీద మనం లైక్ 3 seconds చేయాలా, 4 seconds చేయాలా, 5 seconds చేయాలా అనేది ఉంటుంది. సో ఇలాగ మనం ఇప్పుడు చేసాం కదా, ఇప్పుడు వర్టికల్గా చేస్తాం ఇలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ టు మేక్ షూర్ ఇది మనకి ఎడ్జ్ ఇక్కడ కటింగ్ ఉంది, ఈ కటింగ్ మీద కొంచెం మనం ఎక్కువ మెషిన్ రన్ చేయకూడదు. సో అక్కడ కూడా మనకి పెయింట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అలాయ్ వీల్స్ పాలిష్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ మెషిన్ ఒకసారి నవీన్ అవ్వ, ఇది చూస్తే మనకి బ్యాటరీ మెషిన్ ఇది. సో బ్యాటరీ మెషిన్లో మనం ఇక్కడ నుంచి మనం ఇలా బ్యాటరీ తీసుకుని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికి ఒక స్పేర్ కూడా ఉంటుంది. సో ఇది మనకి పాలిషింగ్ ప్యాడ్, లైక్ కోన్ ప్యాడ్ అంటాం దీనికి మనం. సో ఈ ప్యాడ్తో మనం ఇది పాలిష్ చేస్తాం. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇది ఆన్ అయ్యింది. మనకి ఇక్కడ స్పీడ్గా ఉంటే ఇక్కడ స్పీడ్ పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ అలాయ్స్ అంతా మొత్తం కంప్లీట్గా పాలిష్ చేశాక మనకి ఒక షైన్ అయితే వస్తుంది అలాయ్స్. ఇప్పుడైతే మనకి డైమండ్ కట్ కానీ మనకి పెయింటెడ్ అలాయ్స్ ఉంటాయో, మనకి దానికి మెయిన్లీ బ్లాక్ కానీ లేకపోతే సిల్వర్ కలర్ అలాయ్స్ ఉంటాయి, దాన్ని మనం పాలిష్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సో ఇలాగా మొత్తం మనం అలాయ్స్ అంతా పాలిష్ చేసుకున్న దాని తర్వాత మనం మళ్ళీ అది క్లీన్ చేసుకొని దాన్ని మనం కోటింగ్ చేసుకుంటాం.
హాయ్ గైస్, దిస్ ఇస్ డే 3 ఆఫ్ సఫారీ. సో ఈ పీపీఎఫ్ ప్రాసెస్లో నేనైతే మొత్తం కాంపౌండింగ్ పాలిషింగ్ అంతా అయిపోయింది. దాంతోపాటు మనం అలవెల్స్ అని పాలిష్ చేసాం. అండ్ మన ఈ చూసుకోవచ్చు ఇక్కడ ఓవర్వీమ్స్ అవి రిమూవ్ చేసాం, డోర్ హ్యాండిల్స్ రిమూవ్ చేసాం, రూఫ్ రైల్స్ ఓపెన్ చేసాం. సో దట్ మనకి పీపీఎఫ్ ప్రాపర్గా మనం టక్కింగ్ చేయగలం. అండ్ దట్ వోంట్ బి అన్ ఇష్యూ ఇన్ ఫర్దర్. మనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాపర్గా మనకి పీల్ ఆఫ్ అవ్వకుండా మనం ఇలా చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మన పీపీఎఫ్ మనం ఇక్కడ చూసేది లైక్ ఇక్కడ మన పీపీఎఫ్ చేసేది 5-year పీపీఎఫ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఆర్మర్ ఆఫ్ ఏజిస్ బ్రాండ్. ఇది మన పీపీఎఫ్ రోల్. ఒకసారి లిఫ్ట్ చేయి. ఇది మన పీపీఎఫ్. సో ఇక్కడ పీపీఎఫ్లో మనకి రోల్ ఇలాగ వస్తుంది. సో ఇది మన రోల్ అనమాట. సో రోల్ ఓపెన్ చేసి మనకి ఎంత కావాలో అంత కటింగ్స్ చేసుకొని మనం పీపీఎఫ్ అనేది అప్లై చేస్తాం. మీకు చూపిస్తాను లైక్ శాంపుల్ రోల్. ఇది ఒక శాంపుల్ రోల్. మీరు బయట పీపీఎఫ్స్తో చూసుకోవచ్చు. లైక్ కంపేర్ చేస్తే ఇది మనకి చాలా 190 మైక్రాన్స్తో వస్తుంది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ పీపీఎఫ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చాలా షైన్ వస్తుంది, గ్లాసీనెస్ వస్తుంది, యూవీ ప్రొడక్షన్ వస్తుంది, స్లీక్ ఫినిష్ వస్తుంది. యూవీ ప్రొడక్షన్తో పాటు మనకి లైక్ కలర్ ఫేడ్ అక్కడ అవ్వదు, ఎందుకంటే మన పీపీఎఫ్ ఉంటుంది కాబట్టి. డస్ట్ రిపెలెంట్, వాటర్ రిపెలెంట్, హైడ్రోఫోబిసిటీ ఉంటుంది. డస్ట్ మీకు అక్కడ పీపీఎఫ్ కంటుకోతే ఈజీగా డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. హైడ్రోఫోబిసిటీ బాగా పనిచేస్తే వాటర్ మార్క్స్ ఎక్కడ పడవు. సో ఇది మనకి బ్లేడ్. ఇది ఈ బ్లేడ్తో నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా మనకి అక్కడ అంటే అది దాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ పీపీఎఫ్. సో మార్కెట్లో ఇప్పుడు మనకి చూడొచ్చు లైక్ చాలా తక్కువ రేంజ్లోనే తక్కువ అమౌంట్లోనే పీపీఎఫ్ వేసేస్తున్నారు. బట్ దాట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే పీపీఎఫ్ మీరు ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో మీకు పెయింట్ అనేది పోతుంది. దాని అడెసివ్ ప్రాపర్టీస్, దాని గమ్ ఏదైతే ఉంటుందో పెయింట్ కంటిపోతుంది. సో అగైన్ అంతా ఒక చాలా హెక్టిక్ ప్రాసెస్ అదంతా. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ పీపీఎఫ్, మేక్ షూర్ యూ ఆర్ గోయింగ్ విత్ అ బ్రాండెడ్ పీపీఎఫ్. సో దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో గైస్, దిస్ ఇస్ డే 4 ఆఫ్ సఫారీ పీపీఎఫ్ ప్రాసెస్. సో మీరు ఇప్పుడు దాకా టైం ల్యాప్స్ చూసి ఉంటారు లైక్ హౌ వీ అప్లైడ్ పీపీఎఫ్. ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ బికాజ్ ఇట్ లాంగర్ బేస్ వెహికల్. సో ఎస్యూవీ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టింది. అండ్ ఇప్పుడు మనం పీపీఎఫ్ అంతా అయిపోయింది, ఫినిషింగ్స్ కూడా అయిపోయాయి. లైక్ ఎడ్జెస్లో మనకి ఏదైతే కొంచెం ఎక్కువ ఎడ్జెస్ ఉంచుతాం అవన్నీ కటింగ్స్ కూడా చేసేసాం. సో మనం ఇప్పుడు ఈ సెరామిక్ అప్లై చేసే ముందు మనం వైప్ జీరో చేస్తాం. వైప్ జీరో ఎందుకంటే దాని స్పెషాలిటీ ఏంటంటే అదొక ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్, అది ఆ కెమికల్. సో ఏమవుతుందంటే ఇది మనకి ఎప్పుడైతే మనం కాంపౌండింగ్ పాలిషింగ్ అని చేస్తామో ఎక్సెస్గా ఏమైనా సరే పాలిషింగ్ కానీ కాంపౌండ్స్ కానీ మిగిలిపోతే వైప్ జీరోతో మనకి బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం సెరామిక్ అప్లై చేస్తామో, సెరామిక్ ఈజ్ నథింగ్ బట్ సిలికాన్ డైఆక్సైడ్ మనకి సాల్వెంట్ బేస్డ్ వస్తుంది. సో మనం అప్లై చేసాక దానికి ప్రాపర్గా మనకి అప్లై అవుతుంది, మనకి ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇప్పుడు వైప్ జీరో అయిపోయాక మనం చేస్తాం. దాని తర్వాత మనం ఈ ట్రిమ్స్ ఉన్నాయి కదా, ఈ ట్రిమ్స్ అనేవి కూడా మనం వైప్ జీరో చేస్తాం. చేశాక మనం ట్రిమ్ కోటింగ్ పెడతాం. దిస్ బ్లాక్ పార్ట్స్ ట్రిమ్ కోటింగ్ ఎందుకు నెసెసరీ అంటే, సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతాయి అంటే ఇది ఫేడ్ అవుట్ అవుతుంటాయి. సో ఫేడ్ అవుట్ అవ్వకుండా మనకి బ్లాక్ పార్ట్స్ బ్లాక్గానే ఉంచుకోవాలి, షైన్ అవ్వాలి అనుకుంటే మనం ట్రిమ్ కోటింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీల్ బి డూయింగ్ గ్లాస్ కోటింగ్, C6 నానో గ్లాస్ కోటింగ్. సో చిన్న యాంటీ గ్లేర్ తగ్గుతుంది గ్లాస్ కోటింగ్ చేసుకుంటే. అండ్ మన లైస్ వైపర్ స్ట్రోక్స్ ఉన్న ఫ్రంట్ విండ్షీల్డ్ అండ్ సైడ్ గ్లాసెస్కి మనకి వాటర్ మార్క్స్ ఎక్కడ పడవు, వాటర్ ఈజీగా డ్రాప్ ఆఫ్ అయిపోతుంటుంది. వాటర్ విల్ నాట్ స్టే ఆన్ ద గ్లాస్. సో దాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లాస్ కోటింగ్. మనం ఆల్రెడీ ఫిల్మింగ్ చేసాం, మీరు చూడొచ్చు ఇక్కడ సెరామిక్ కోటెడ్ ఫిల్మింగ్ ఇది. సో ఫిల్మింగ్ లోపల చేస్తాం, గ్లాస్ ఒక లోపల, బయట ఎక్స్టీరియర్ మనం గ్లాస్ కోటింగ్ చేస్తాం. సో మీకు చిన్న గ్రీన్ షేడ్ వచ్చినట్టు ఉంటుంది. సో అది ఎందుకంటే మనకు ఆ ఫిల్మింగ్ వల్ల మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తుంది. అండ్ లోపల క్యాబిన్ చాలా కూల్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఫిల్మింగ్ స్పెషాలిటీ ఏంటంటే సెరామిక్ CX70 ఫిల్మింగ్లో IRR 90%, ఇన్ఫ్రారెడ్ రిజెక్షన్, UVR 99%, అల్ట్రావైలెట్ రిజెక్షన్, TSCR 50% ఉంటుంది. అంటే టోటల్ సోలార్ ఎనర్జీ రిజెక్షన్. అండ్ ఇది డ్యూరబిలిటీ ఇస్ 10 years. సో దట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సెరామిక్ ఫిల్మింగ్. సో చాలా యూజెస్ ఉంటాయి, చాలా వర్త్ అది.
సో యా 4th డే ఆఫ్ సఫారీ. సో ఫైనలీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద కోటింగ్స్ అండ్ పీపీఎఫ్ మన విండో ఫిల్మ్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు కస్టమర్ వస్తున్నారు. సో వచ్చే ముందు మనం ఆ రెడ్ క్లాత్తో కవర్ చేస్తాం. విల్ నాట్ షో ద కార్. సో క్లాత్ అయితే మనం ఇప్పుడు కవర్ చేస్తాం. సో కస్టమర్ రివీల్ చేస్తారు కార్ ఎలాగుంది అనేది చెప్పాలి కస్టమర్. అండ్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బికాజ్ ముందు ఉన్నప్పటికీ ఇప్పటికి కార్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో కస్టమర్ ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. అండ్ కస్టమర్ తెలుసుకుందాం లైక్ మన కోసం అలా తెలుసుకున్నారు అండ్ ముందు అలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, హౌ డస్ యూ ఫీల్, జెన్యున్గానే హానెస్ట్గానే అడుగుదాం. అండ్ సో ఇప్పుడు మీరు కారు ఒక ఫైనల్ షాట్స్ చూడొచ్చు. మీకు ఇప్పుడు ఫైనల్ షాట్స్ 4K షాట్స్ చూడండి అండ్ రన్నింగ్ షాట్స్ కూడా చూడండి. అండ్ రన్నింగ్ షాట్స్ అండ్ ఫైనల్ షాట్స్ ఇన్ 3, 2, 1. What a waste of love. అంటే నేను ఒరిజినల్గా నేను ఫస్ట్ మీది ఇన్స్టాగ్రామ్లో చూశాను, మీ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఫాలో అయ్యాను. కొన్ని రోజులు చూసిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా నేను చూశాను. కస్టమర్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత సో అప్పుడు నా కార్ ఉన్న పొజిషన్లో నాకు వచ్చిన ఫస్ట్ నేమ్ కార్ స్పా. సో వెంటనే మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యాను. సో నా ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాను. 100% వాటి రెక్టిఫై చేసి మేము ఫుల్లీ సాటిస్ఫై అయ్యేలాగా నా ప్రోడక్ట్, నా వెహికల్ నాకు డెలివరీ చేశారు. ఐఎమ్ 200% హ్యాపీ, 200%. అండ్ మై వైఫ్ ఆల్సో. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ సఫారీ పీపీఎఫ్ అప్లికేషన్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే నాకైతే అనిపిస్తుంది బికాజ్ వీ మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ లైక్ ఫర్ ద 4 days కంప్లీట్లీ on the PPF application and all the coatings and all. So మీరు కూడా మీ కార్కి ఇలాగా ప్రొటెక్షన్ చేసుకోవాలనిపిస్తే యూ కెన్ రీచ్ అవుట్ అస్. ఐఎమ్ శివ, ఐఎమ్ లైక్ వీఆర్ కాస్పా. ఇట్స్ ఇన్ విశాలాక్షి నగర్, విశాఖపట్నం. అండ్ మీరు రండి, మాట్లాడండి, మన అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకొని మీరు ఏ సర్వీసెస్ అయినా తీసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాట్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.